జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలాలు. ఈ వారం యొక్క గ్రహస్థితి, గోచర గ్రహాల యొక్క గ్రహ గమనాలు. మేషరాశిలో మేషరాశి అధిపతి అయిన మంగళ సంచారం జరుగుతుంది. వృషభ రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. మిథున రాశిలో రవి శుక్రుల సంచారము. కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము. కన్యా రాశిలో కేతుదేవుని సంచారము. కుంభరాశిలో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రించిన సంచారము. మీనరాశిలో రాహుదేవుని సంచారము. ఈ వేగంగా చాలా 2 రోజుల్లో మొత్తం ఈ జోడేకు మొత్తాన్ని చుట్టి వచ్చే చంద్రుడు, చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన ట్రావెల్ ఉంటుంది. అంటే ఈ 4 రాశుల్లో ఆయన సంచారము ఈ వారం మనం చూడవచ్చు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఏదన్నా మంచి విశేషాంశం ఉందా అంటే డెఫినెట్గా అది కుజభగవానుడు మంగళ్ ఆయన స్థాన స్వక్షేత్రగతుడై ఉండడము, కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రించి ఉండడము, ఈ 2 స్పెషల్ అంశాలు. అలాగే బుధ భగవానుడు ఆయన స్వస్థానగతుడై ఉండడము, అంటే మంగళ స్వస్థానగతుడై ఉండడము, బుధుడు స్వస్థానగతుడై ఉండడము. డెఫినెట్గా ఇది చాలా ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ గోచర గ్రహస్థితుల రీత్యా అందరికీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం రాశుల వారీగా తెలుసుకుందాం. ఈ వార ఫలితాలు ఇప్పుడు మీ జన్మజాతకంలో కనుక అనుకూలంగా ఉందనుకోండి, మీరు ఇప్పుడు మంచి టైంలోనే రన్ అవుతూ ఉన్నారు మీ జన్మజాతకం రీత్యా. అప్పుడు ఈ వారంలో మీ రాశి వాళ్ళకి కనుక మంచి ఫలితాలు సూచిస్తూ ఉంటే ఇంకా బాగా ఉంటుంది, మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు ఫలితాలు బాగోలేదు, మీకు టైం చాలా బాగాలేదు అని మీరు అనుకుంటూ ఉంటే కనుక వార ఫలితాల్లో మీ రాశి వాళ్ళకి బాగా ఉంది అని వస్తే అది మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే బ్యాలెన్స్ చేస్తుంది. గోచరం యొక్క ఫలితాలు మీకు బాగాలేదు, మీ జన్మజాతకం బాగాలేదు అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు బాగుందని వస్తే, సపోజ్ మీకు జన్మజాతకంలోనూ బాగాలేదు, గోచరంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగాలేదు ఈ వీక్ అని వస్తే కనుక కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలని, అలాగే తగు పరిహారాలు చేసుకోవాలని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇదొకటి. అలాగే మీరు ఒకవేళ ఒక రాశిలో పుట్టి ఒక లగ్నంలో పుట్టి ఉంటే 2 చూసుకోండి. ఉదాహరణకి మీరు మిథున రాశిలో పుట్టారు కానీ మీ లగ్నం వచ్చేసేసి మకర లగ్నము లేదా కుంభ లగ్నం అయితే మిథున రాశి ఫలితాన్ని చూడండి. అలాగే మీది కుంభలగ్నం అయితే కుంభరాశి ఫలితాలను కూడా చూసుకోండి. ఈ 2 కలిపి మీరు నిర్ణయించుకోవాలంటే ఫలితాలు క్లబ్ చేసి చూడాలి. మిథున రాశిలో బాగుండి చాలా అంశాలు, ఏదైనా ఒక అంశము మిథున రాశిలో బాగుండి కుంభరాశిలో కూడా బాగుంటే అది మీకు ప్లస్ అవుతుంది. ఒకవేళ 2 బాగోకపోతే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక దాంట్లో బాగుండి ఒక దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుంది. మీ జన్మ కుండలిని అనుసరించి అది బాగుండడమో కొంచెం యావరేజ్గా వెళ్ళడమో ఉంటుంది. ఇలా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. సో మీరు యాక్యురేట్గా బాగా అనిపిస్తుంది, మీకు రిజల్ట్స్ చక్కగా మీరు డిరైవ్ అవ్వగలుగుతారు చెప్పిన రిజల్ట్స్. ఇక మనం రాశుల వారీగా ఎవరెవరికి ఏ ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయో మనం చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఈ వారము అనుకూలంగా ఉంది. మీ రాష్ట్రాధిపతి అయిన మంగళ డిగ్రీస్ వైజ్ కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉన్నాడు, అంటే ఇంక ఈ రాశిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ నెల 13 నుంచి కొంచెం బాగా బలోపేతమైన మంగళని మీరు చూస్తూ ఉన్నారు. అంటే బలోపేతమైన మంగళ అంటే మెంటల్లీ ఫిజికల్లీ మిమ్మల్ని చాలా బాగా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు. సో కాంపిటేటివ్ సక్సెస్ని ఎదుర్కోవడానికి చాలా చక్కగా సంసిద్ధంగా ఉన్నారు అన్న ఒక ఇండికేషన్ కూడా ఇక్కడ మీకు ప్లానెట్ మంగళ ద్వారా మీ రాష్ట్రాధిపతి అయిన మంగళ ద్వారా వస్తూ ఉంది. కుటుంబంలో బాగా ఉంటుంది. ఆదాయపరంగా అనుకూలమైన శుభ సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు. అందరితోటి కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది. ఏవైనా అగ్రిమెంట్స్ సైన్ చేయాలంటే చక్కగా ఈ మాసంలో, అంటే ఈ వారంలో, అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే కనుక ఈ వారంలో సైన్ చేయండి. ఏదైనా అగ్రిమెంట్స్లో ఎంటర్ అవ్వాలన్నా లేదా ఏదైనా అగ్రిమెంట్స్, ఏదైనా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ ఎవరితో అన్నా చేయాలని అనుకుంటే మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఈ వారం గోచారం చాలా సపోర్టింగ్గా ఉంది. ఇలాంటి వర్క్స్లోకి మీరు
ఎంటర్ అయితే చాలా బాగా ఉంటుంది. అంటే చేసిన పర్పస్, మీరు ఎంటర్ అయిన పర్పస్ సాల్వ్ అవుతుంది. కాంట్రాక్ట్స్ ఏమన్నా రావడానికి అవకాశం ఉంది. మీరు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అనే కాదు, వ్యాపారస్తులకు కూడా కొన్ని కాంట్రాక్ట్స్ వస్తేనే కదా వ్యాపారం సస్టైన్ అయ్యేది. ఇలాగ ఉద్యోగస్తులకు కూడా కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ రావడం, లేదంటే మంచి ఉద్యోగం రావడము, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కగా అవకాశం ఉంది. ఇలాంటివి ఏమైనా వస్తే కనుక ఈ మాసం ఉద్యోగస్తులకి కొంత మంచి ఉద్యోగం వస్తే మీరు ప్రయత్నిస్తూ ఉంటే కనుక వస్తుంది. వస్తే చాలా మంచిది. అంటే చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి. సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఈ మాసం చాలా ఎక్కువగా ఉంది. అందరితోటి కూడా చాలా స్వీట్ రిలేషన్ ఉంటుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారము. అలాగే ఒక మంచి కమ్యూనికేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే చాలామంది మీతో మాట్లాడేటప్పుడు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడము, చాలా పాజిటివ్గా మాట్లాడడము, ఇదంతా కూడా మీకు చాలా ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఉత్తేజాన్ని మీకు నింపుతుంది. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా బాగా ఉంది. ఇంట్లో అందరితోటి చాలా చక్కటి రిలేషన్ ఉంటుంది. ఒక జీవం పడుతుంది ఇంట్లోని వారితోటి రిలేషన్. ఇన్నాళ్ళు మీకు బాగోలేక బాధపడుతూ ఉంటే దానికి ఒక జీవం పడుతుందనే చెప్పాలి. కొంచెం రియలైజేషన్ ఉంటుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు రియలైజ్ అవ్వడము, ఆ విషయాన్ని మీకు అడ్మిట్ చేయడము, ఇది కూడా మీకు చాలా సంతోషాన్ని, తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది. అంటే తెలుసుకున్నారు ఇప్పటికైనా. కానీ ఇప్పుడు పశ్చాత్తాప పడకపోయినా పర్లేదు, కానీ అనవసరంగా అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు అని అనుకొని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసం చోటు చేసుకుంటే, ఇది మీ ఇంట్లోని వాళ్ళు కావచ్చు, బంధువర్గం వాళ్ళతో కావచ్చు, లేదా బయట వాళ్ళతో కావచ్చు, ఎవరితోటైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే మీకు ద్వితీయ స్థానంలో 3 గ్రహాల సంచారం ఈ వారం ఉంది. మీ రాష్ట్రాధిపతి కూడా మీకు ద్వితీయ స్థానంలో వెళ్తూ ద్వితీయ స్థానంలో ఉండి మీకు కుటుంబ పరంగా మరియు ఆదాయ పరంగా చాలా చక్కటి అనుకూలతను కలిగిస్తున్నారు. ఆదాయ వనరులు పెరగడానికి అవకాశం ఉంది. అంటే కొత్త ఆపర్చునిటీస్ జనరేట్ అవ్వడానికి అవకాశం చాలా బాగా ఉంది. లేదా ఉన్న చోట గ్రోత్, ప్రమోషన్, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. నేబర్స్ తోటి చాలా చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. నేబర్స్ తోటి ఎక్కువ కాలం, అంటే నేబర్స్ తోటి కావచ్చు, కొలీగ్స్ తోటి కావచ్చు, లేదా మీ మెంటర్స్ తోటి కావచ్చు, వీళ్ళకే టైం ఎక్కువ కేటాయిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ వారం మీకు. వీళ్ళతోటి టైం బాగా యూటిలైజ్ చేస్తారని చెప్పాలి. మిగతా విషయాల్లో అంతా కూడా బాగా ఉంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా ఈ వీక్ అనుకూలమైన శుభ సమయమే. కాకపోతే అంతా బాగానే ఉన్నా లోపల ఎందుకో కొంచెం వెలితి, అసంతృప్తి ఉంటుంది. దానికి కారణం మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎందుకో ఏది కొంచెం తృప్తిగా అనిపించదు. అంతకుముందు మీరు ఎదురు చూసేవన్నీ వచ్చినా కూడా ఎందుకో అవేవి కూడా మీకు ఈ సమయంలో తృప్తి అనిపించదు. ఏదో వెలితి, ఏదో మిస్ అవుతున్నాము, ఎవరినో మిస్ అవుతున్నాము, దేన్నో మిస్ అవుతున్నాము, ఏదైనా విషయాన్ని మిస్ అవుతున్నాం, లేదా ఎవరినైనా మనుషులు మిస్ అవుతున్నాం, వాళ్ళు ఉంటే బాగుండేదేమో అని అనుకునే సిచ్యువేషన్స్ అయితే కొంచెం మీకు ఇబ్బంది పెడుతుంది ఈ వారము. అంతకు మించి మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం అనుకూలతలు చాలా బాగా ఉంది. బుద్ధ భగవానుడు మీ రాశిలో ఉంటూ చక్కగా భద్రమహాపురుష యోగాన్ని మీకు కటాక్షిస్తూ ఉన్నాడు. మీకు వచ్చే కాంట్రాక్ట్సే కావచ్చు, మీరు చేసే అసైన్మెంట్సే కావచ్చు, మీరు చేసే పేపర్ వర్క్సే కావచ్చు, ఇవన్నీ చాలా బాగా వెళ్తాయి. చక్కటి ప్రయాణాలు, అంటే ప్రయాణాలు అనేది సులభతరం అవుతాయి మీకు. ఏదైనా మంచి జర్నీ, మంచి ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఈ వారం చాలా చక్కగా అనుకూలంగా ఉంది ప్లాన్ చేయడానికి. అన్ని జర్నీస్ అన్నిటినీ కూడా ప్లాన్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. మీరు వీసా కోసం ప్రయత్నించాలంటే ఈ వారం ప్రయత్నం మొదలు పెట్టండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇక్కడ మీ జన్మజాతక బలం కూడా తోడై ఉండాలి దానికి. ఒకవేళ మీ జన్మజాతకం బలం తోడలేకపోయినా గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి కొంత మూమెంట్కి అయితే అవకాశం ఉంటుంది. బట్ రెస్ట్ మీ జన్మజాతకాన్ని కూడా అనుసరించి విషయం ఉంటుంది. అది సక్సెస్ఫుల్ అవుతుందా లేదా కొంచెం హోల్డ్లోకి వెళ్తుందా, పాజ్లోకి వెళ్తుందా అన్న విషయం మీ జన్మజాతకాన్ని కూడా అనుసరించి ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూలతలు చక్కగా ఉన్నాయి. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ ఆయన స్వస్థానగతుడై ఉండడము, అలాగే మీకు 12వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉండడము,
ఇవన్నీ కూడా అంటే మిగతా గోచార గ్రహస్థితులను కూడా మనం క్రోడీకరించుకుంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంది. ఖర్చులన్నీ కూడా అనవసరమైన ఖర్చులు కాకుండా అవసరమైన వాటికి ఖర్చులు వెతుక్కోకుండా చేయగలుగుతారు. కొన్ని చిన్న దైనందిన జీవితంలో ఉన్న ఖర్చులు కావచ్చు, లేదా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఖర్చులు కావచ్చు, అవి మనం మీట్ అవ్వాలంటే దానికి తగ్గ రిసోర్సెస్ కావచ్చు, దానికి తగ్గ అమౌంట్ కూడా మన దగ్గర ఉండాలి. ఈ మాసం అలాంటి మాసం, అంటే ఈ వారం అలాంటి వారము. మనీ రూట్ అవుతుంది, మీకు చక్కగా రూట్ అవుతుంది. ఎలాంటి ఖర్చు అయినా కూడా పెట్టగలగడానికి మీకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు చాలా మంచి శుభ స్వప్నాలు వస్తాయి. ప్రత్యేకించి విష్ణుమూర్తి అవతారాల్లో ఏదైనా అవతారం మీకు కల్లోకి రావచ్చు. అంటే దశావతారాల్లో ఏదైనా ఒక దేవీ దేవత మూర్తి, ఏదైనా ఒక అవతారం మీకు కల్లోకి రావచ్చు, లేదా దేవీ దేవతలు మీకు కల్లోకి రావచ్చు. ఈ వారంలో ఇలా దేవీ దేవతల కల్లోకి వచ్చినా, విష్ణుమూర్తి కల్లోకి వచ్చినా కూడా అది మీకు అంటే ఒక రకమైన చక్కగా శుభశకునం అని చెప్పాలి. ఏ ఏ విషయాల్లో ఇది శుభశకునం అంటే మీ వృత్తి వ్యాపారాల్లో అనుకూలతకి, అలాగే మీ పర్సనల్ డెవలప్మెంట్కి, పర్సనల్ గ్రోత్కి, వీటన్నిటికీ కూడా చాలా చక్కగా నిస్సందేహంగా అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా అనుకూలతలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా చాలా బాగా పుంజుకునే శుభ సమయము సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. అలాగే మీకు ఎవరితోటైనా రిలేషన్ కరెక్ట్గా లేకపోతే ఆ రిలేషన్ క్యూర్ అవుతుంది. ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతారు. సొసైటీలో కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళతోటి కావచ్చు, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతారు. మౌత్ పబ్లిసిటీ బాగా ఉంటుంది. మీ గురించి ఇన్ అండ్ అవుట్, మీ ముందు కావచ్చు, మీ వెనక కావచ్చు, చాలా చక్కగా పాజిటివ్ టాక్ మీ గురించి, చాలా చక్కటి పాజిటివ్ టాక్ మీ గురించి మార్కెట్లో స్ప్రెడ్ అవుతుంది. ఇది మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా, ఇందులో ఎవరైనా సరే మీకు ఈ ఫలితాలు అప్లికబిలిటీ ఉంటుంది. మిగతా విషయాలంతా బాగుంది. సింహరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేయండి, ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే మీకు నవమాధిపతి నవమ స్థానంలో ఉంటూ శ్రీలక్ష్మి యోగాన్ని ఇస్తున్నాడు. అసలు ఈ వారం మీకు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ పరిహారం చేసుకోవడం మర్చిపోకండి. దీనివల్ల మీ జన్మజాతకం బాగోకపోయినా వాటిని చక్కగా ఒడిసిపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగుంటే ఇంకా మంచి రెట్టింపు ఫలితాలని పొందడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క వార ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి సింహాసన యోగం యాక్టివ్లో ఉంది. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి, ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి చాలా బాగా ఉంది. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బాగా ఉందంటే డెఫినెట్గా ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి బాగుందని ఏమాత్రం తడుముకోకుండా చెప్పచ్చు. ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఈ వీకు ఏదైనా అంటే అనుకూలంగా ఉంది, ఉద్యోగ స్థానంలో అనుకూలంగా ఉంది. మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. అంతకుముందు మీకు కాంప్లికేటెడ్గా అనిపించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు సులభతరం అవుతాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ వీక్ చాలా మంచి శుభ సమయం. మీరు చెస్ ప్లేయర్స్ అయి ఉంటాయి, అంటే మైండ్ బాగా వాడాల్సిన ప్లే లిస్ట్ ఏమైనా ఉంటే అందులో మీరు చాలా బాగా రాణిస్తారు. అంటే చెస్ కావచ్చు, ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఏదైనా ఉంటే కనుక మీరు వాటిలో బాగా రాణిస్తారు. ఇది ఇన్వెస్ట్మెంట్స్కి మంచి శుభ సమయం. మీ జన్మజాతకం సహకరిస్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా చక్కటి శుభ సమయం అని చెప్పాలి. ఇది ఈ వారం యొక్క ఫలితాలు కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరికీ. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చక్కటి శుభ సమయం గోచరిస్తుంది. ఈ వారము అంటే అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లు వెళ్తాయి. ఎక్కడ మీకు అంటే అతి లేదు మితి లేదు అన్నట్లు అంతా చాలా బాగుందని కాదు, అలాగని అస్సలు బాగాలేదని కాదు, అలా మీడియం ఫ్లోలో వెళ్తుంది మీకు ఈ వారము. కాకపోతే కొన్ని శుభవార్తలు మీకు తెలిసిన వాళ్ళకి సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు మీరు. అంటే వాళ్ళ జీవితంలో మంచి జరిగింది అన్న వార్తలు అయితే విని మీరు సంతోషపడవచ్చు, లేదా జస్ట్ జనరల్గా అలాంటి వార్తలు వింటారు మీరు ఈ వారంలో. అలాగే మీకు ఏదైనా ఒక పని అనుకొని చాలా కాలంగా అవ్వకపోతూ ఉంటే కనుక అది ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేయడం వల్ల డెఫినెట్గా అవుతుంది. ప్రాపర్టీ పెండింగ్ ఏమన్నా ఉంటే మీకు, అంటే కోర్టు కేసులు ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది వీక్ కొంచెం కదలటానికి, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జరగడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశం ఉంది. మిగతా విషయాల్లో అంతా కూడా తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఆనందంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం
అనుకూలంగానే ఉంది. కాంపిటీటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. కొంచెం ఇన్నాళ్ళు మీ మాటకి అంటే విలువ లేదని మీరు బాధపడుతూ ఉంటే కనుక ఈ వారము అంటే గత 3 వారాల నుంచి వేసుకోవచ్చు. ఈ వారం కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు చెప్పేది అవతల వాళ్ళు వింటారు. అది మీకు చాలా సంతృప్తి అనిపిస్తుంది. ఇగ్నోర్ చేయరు ఎవరు మిమ్మల్ని. అందరూ వింటారు. అది మీకు చాలా సంతృప్తి అనిపిస్తుంది. అలాగే మీకు ఈ వారము అంటే చాలా విషయాల్లో వ్యాపారం విషయంలో కావచ్చు, ఉద్యోగస్తులకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, నేబర్స్తో కావచ్చు, బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటి కావచ్చు, అందరితోటి కూడా చాలా చక్కటి సత్సంబంధాలు ఉంటాయి. ఏదన్నా మీరు ప్రోగ్రెషన్ కోసం చూస్తూ ఉన్నా సాలరీ హైక్ కోసం కావచ్చు, లేదా బిజినెస్ పెరగడం గురించి ఇలాంటి వాటికి మీరు ఏమైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే కనుక ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఇది ఈ వారం యొక్క ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. తర్వాత ధనురాశి వాళ్ళకి నిస్సందేహంగా చాలా బాగా ఉంది. మీ ఆలోచనలు అన్నీ కూడా వేగవంతం చేస్తారు. మీ ప్లాన్స్ అన్నీ కూడా మీరు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా అంటే డెసిషన్ తీసుకొని పక్కన పెండింగ్ లిస్ట్లో పెట్టకుండా మీరు డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ అన్నీ కూడా చక్కగా మేనిఫెస్ట్ చేసుకొనే తీరుతారు. అంటే అంతా కూడా కాలం చాలా సపోర్టింగ్గా ఉంది ఇప్పుడు ఈ వారం మీకు. సో పొరపాటున కూడా ఏది మిస్అప్ చేయకండి. అంటే మీ ఆలోచనలు ఏదైతే ఉందో వాటిని మీకున్న ఇన్సెక్యూరిటీస్ తోటి భయంతో ఇప్పుడు చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచనలతోటి వెనకంజ వేయకండి. మీ జన్మజాతకం బాగా సపోర్టింగ్గా ఉంటే డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా మీరు ఇప్పుడు మీ సాధ్యాసాధ్యాలు చూసుకొని మీ నిర్ణయాలు తీసుకోండి. అంటే చేయగలుగుతామా లేదా దిగాక ఇలా కొంచెం ఒకసారి సాధ్యాసాధ్యాలు చూసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. ఏదేమైనా కూడా మీకు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారము చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న పరిహారం చేసుకుంటే కనుక అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మీ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంట్లోని వాళ్ళతోటి భేదాభిప్రాయాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి. మనశ్శాంతి లోపించి కొంచెం బాధపడతారు. అలాగే కొంచెం అంటే ఏదైనా మీరు గృహానికి సంబంధించిన ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎంతకీ మీకు ఒక పట్టాన సెట్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్దల నుంచి వచ్చే ఆస్తుల విషయంలో మీకు మీ ఇంట్లోని వాళ్ళకి భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. పెండింగ్ ఆస్తులు కావచ్చు, లేదా ఏదైనా ఆస్తులు ఉమ్మడి ఆస్తులు ఉంటే కనుక ఉమ్మడి ఆస్తికి సంబంధించిన విషయాల్లో చాలా హర్ట్ అవుతారు. దానికి సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఈ వారం నుంచి యాక్టివ్ అవుతుంది చోటు చేసుకోవడము. సో అది మీకు చాలా బాధ అనిపిస్తుంది. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా చక్కటి శుభ సమయమే, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఉద్యోగస్తులకి ఈ వారం అంతా బాగా ఉంటుంది. కొంచెం హెల్త్ విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎనర్జీస్ కొంచెం డ్రైన్ అయినట్లు అనిపిస్తుంది. బట్ అయినా కూడా మొండిగా వెళ్ళి చేసుకొస్తారు. కొంచెం ఈ వారం మీరు హెల్త్కి సంబంధించిన ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగస్తులు మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అనుకూలంగా ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేసేస్తారు. ఈ ప్రయాణాలు మీకు తృప్తిని అందిస్తాయి. ఆ ప్రయాణాల వల్ల డబ్బులు కలిసి వస్తాయి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే కదా జనరల్గా బయటకు వెళ్ళేది. సో ఏ పని మీద అయితే మీరు వెళ్తున్నారో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ కలిసి రావడము, ఇలాగంటే పనులు అవ్వడం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అవడము, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ వారంలో చూస్తారు. ఈ వారం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చాలా చక్కటి వాతావరణం కూడా ఈ వారంలో ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారం బాగా ఉంది. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి కమ్యూనికేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చక్కటి శుభ సమయము. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయం. జర్నలిజంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జర్నలిజం కోర్సు నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి కూడా
ఇది చాలా చక్కటి శుభ సమయము. అంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా అంటే ఈ జర్నలిజానికి సంబంధించిన కోర్సు చేయాలన్నా, లేదా ఆల్రెడీ జర్నలిస్టులు అయితే మీకు మంచి మంచి థాట్స్ రావడము, లేదా మీకు మంచి న్యూస్ దొరకడం, మంచి ఇన్ఫర్మేషన్ దొరకడము, ఇలాంటివన్నీ తటస్థిస్తాయి ఈ వారం మన గోచార గ్రహస్థితుల రీత్యా. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారస్తులకి ఈ వారము అంత అనుకూలంగా లేదు. అంటే వ్యాపారస్తులకి ఈ వారం కొంచెం అనుకూలంగా లేదు అనే దానికంటే కూడా కొంచెం డబ్బు ఖర్చు అన్నా ఉంటుంది, లేదా మీరు ఫోకస్ పెట్టలేరు వ్యాపారంలో, అంతే, వ్యాపారంలో ఫోకస్ పెట్టలేరు. ఉద్యోగస్తులకి బాగుంది, ఆరోగ్య విషయంలో అంతా బాగా ఉంది. ఒక వ్యాపారస్తులు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్గా మీరు వ్యాపారం చేస్తే ఏమరపాటు ఉండకుండా ఉంటే మీకు కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. చూసారు కదండి మీ రాశి యొక్క ఫలితాలు. ఇప్పుడు పరిహారం ఏ పరిహారం ఈ వారం చేసుకోవాలన్న అంశాన్ని మనం చూద్దాం. ఈ వారం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అందరూ కూడా స్వగృహం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ వారము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడము, లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించడము, వీటి వల్ల ఏంటంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అంటే స్వగృహానికి లేదా ఒక భూమి కొనుక్కోవడానికి, లేదా ఉన్న ఇంట్లో కలిసి రాక బాధపడుతూ ఉంటారు చాలామంది. అది అద్దిల్లు అయినా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా కలిసి రాదండి, ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఇప్పుడు మనం చేసుకునే సమస్యల నుంచి త్వరితగతిన బయటపడతారు. ఎవరైనా శత్రు బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి వారి నఖాన్ని ధ్యానం చేయాలి. నఖ స్తోత్రం చదవడం కానీ, లేదా నఖాన్ని మనసులో ధ్యానించడం వల్ల కూడా శత్రువుల బాధ నుంచి బయటకు వస్తారు, లేదా రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి తొందరగా బయటకు వస్తారు. నఖము అంటే గోల్డ్, నెయిల్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. ఈ గోల్డ్ని లక్ష్మీ నరసింహస్వామి వారి, మీ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ఉంటే ఆయన గోళ్ళ వంక తదేకంగా ఒక 5 నిమిషాలు చూసి తర్వాత మీరు చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా ఇలాగ మీకు ఆజ్ఞాచక్రంలో ఇక్కడ ఆయన నఖాన్ని అలానే ధ్యానిస్తూ ఉండండి. నమో భగవతే లక్ష్మీ నరసింహాయ, నమో భగవతే లక్ష్మీ నరసింహాయ, నమో భగవతే లక్ష్మీ నరసింహాయ అని ఆయన నఖాన్ని ధ్యానించడం వల్ల మీరు ఏ శత్రువులతో అయితే ఇబ్బంది పడుతున్నారో, అంతర్గత శత్రువులు అయితే అంతర్గత శత్రువుల నుంచి విముక్తి పొందుతారు, బాహ్య శత్రువులు అయితే బాహ్య శత్రువు నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. అలాగే లోన్కి సంబంధించిన, రుణానికి సంబంధించిన ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి కూడా చాలా తొందరగా బయటపడతారు. కోర్టు కేసుల్లో ఏమన్నా ఇరుక్కొని ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా చక్కటి అవకాశము ఈ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మనకి నవగ్రహాల్లో ఒక గ్రహమైన మంగళ్ మేషరాశిలో ఇంకా ఇంచుమించుగా ఈ మాసం 13వ తారీఖు నుంచి ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతారు. డిగ్రీస్ వైజ్ చాలా స్ట్రెంగ్త్తో ఉన్నారు. ఇప్పుడు ఈ వారం విడిచిపెట్టకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు. ప్రత్యేకించి ప్రాపర్టీకి సంబంధించింది, శత్రు బాధలు ఇలాంటివి పోవడానికి ఈ వారం నిస్సందేహంగా ఈ ధ్యానం మీకు చాలా చక్కగా ఉపకరిస్తుంది. మీరందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ కృపా కటాక్షాలు అందుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామి వారి చరణాలను ప్రార్థిస్తూ మనందరం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకి పాత్రలు అవుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.